ఇప్పుడు దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఎవ్వరితో అంటే ఐఎన్‌డీఏతో కానీ, ఎన్‌డీఏతో గాని కలవనివ్వను. మన దక్షిణాదిలోనే చూస్తే లేదా మన చుట్టుపక్కల రాష్ట్రాల్లోని చూస్తే తమిళనాడులో డీఎంకే ఇప్పుడు లీడ్ తీసుకుందామని చూస్తుంది. మళ్ళీ తృతీయ ఫ్రంట్‌ని పుట్టిద్దామని చూస్తోంది. ఒకప్పుడు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ టైప్‌లో. ఇప్పుడు అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కలవనంది గదా! కాంగ్రెస్‌తో, ఐఎన్‌డీఏతో. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు తాము అకాలీదళ్ కూడా ఎటూ కలవలేదు పంజాబ్‌లో. వాళ్ళని కలుపుకోవాలని. అదే సందర్భంలో ఒరిస్సాలోని బిజు జనతాదళ్, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్సు, ఇట్లా ఎవరైతే కాంగ్రెస్ కూటమి, బీజేపీ కూటమిలో లేని పార్టీలను కలుపుకొని ఒక కూటమి తయారు చేద్దాం. అప్పుడు రాబోయేటటువంటి 2029లో నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది. అప్పుడు కూటమిలో ఎవరు ఏర్పాటు చేయాలన్నా మనమే డిసైడింగ్ ఫ్యాక్టర్లు అవుతాం అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. స్టాలిన్ ఆలోచన. ఇవన్నీ అయిపోయినాయి. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్ లాంటి థర్డ్ ఫ్రంట్‌ని ఇప్పుడు ఎన్నుకునేటటువంటి పరిస్థితిలో జనం లేరు. అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ కూటమి అన్నటువంటి దృష్టిలో ఉన్నారు. లేదంటే ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుంటున్నారు గానీ, ఈ కూటమిగా ఉన్నారు కదా అని వీళ్ళని ఎవరు ఎన్నుకోరు. అది తెలియాల్సిన అంశం.